హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో డిఎస్సి గురించి ఏం సమాచారం ఇచ్చారో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఎగ్జామ్స్ స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మరి ఎస్జిటి ఫుల్ కోర్సు ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఎగ్జామ్స్ పరంగా కేవలం 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్గా అయితే 1200 రూపీస్ అమౌంట్ ఇది. క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే 600 రూపీస్కి ఇస్తున్నాము. ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ 8341949272 నా వాట్సాప్ నెంబర్కి ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు, ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు. ఫ్రెండ్స్, మరి ఈ రోజు బ్యాచ్ స్టార్ట్ చేశాము. మరి ఈ రోజు డే 1 షెడ్యూల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 28 అనగా ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేశాము. మీకు ఈ రోజు 3rd క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము. ఈ రోజు ఏదైతే షెడ్యూల్ ఉంటుందో డైలీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలా మీకు 70 డేస్ 65 to 70 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. ఎస్జిటి ఫుల్ కోర్స్ ఫ్రెండ్స్, అదేంటి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మిగతా సబ్జెక్ట్స్ ఉండవా అని కూడా మీరు క్వశ్చన్ వేయచ్చు. అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ప్రతిరోజు 4 సబ్జెక్ట్స్ అలా ఒక షెడ్యూల్ బేస్ చేసుకొని మీకు 65 to 70 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్జిటి ఫుల్ కోర్సు ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ ఈరోజు స్టార్ట్ చేశాము. కేవలం 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. బెస్ట్ ఆఫర్. క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే 600 రూపీస్. అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఈ రోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి మ్యాటర్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మెగా డిఎస్సి ఇంకెప్పుడు అనేటువంటి క్యాప్షన్తో మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో మ్యాటర్ రావడం అయితే జరిగింది. బడులు తెరిసే నాటికి కొత్త టీచర్లు కొలువు తీరేనా, అభ్యర్థుల సన్నద్ధత కోసం 3 నెలలు వాయిదా, తర్వాత వర్గీకరణపై నివేదిక కోసం నిలిపివేత, డిఎస్సి ప్రకటించాక భర్తీకి కనీసం 3 నెలలు, తర్వాత టీచర్ల శిక్షణకు మరికొంత సమయము, మరో 5 నెలల్లో ప్రక్రియ అసాధ్యమనేటువంటి వార్తన. సో ఒక్కటి మాత్రం క్లియర్గా చెప్పగలను ఫ్రెండ్స్, 100% మే కల్లా ప్రక్రియ పూర్తి అవుతుంది. ఇంకా టైం ఉంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. సో నాకు తెలిసి ఫిబ్రవరి ఎండింగ్ కానివ్వండి, మార్చిలో కానివ్వండి నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి ఎండింగ్, అది ఫిబ్రవరి ఎండింగ్లో కానివ్వండి, మార్చి ఫస్ట్ వీక్లో కానివ్వండి ఎగ్జామ్స్ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ మార్చిలో నోటిఫికేషన్ వచ్చినా మార్చి, ఏప్రిల్. సో ఎక్కువ సమయం అయితే ఇవ్వరు. ఇప్పుడు ఎంత డిలే అయితే తర్వాత మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ టైం చాలా తక్కువగా ఉంటుంది. ఆల్రెడీ సిలబస్ రిలీజ్ చేశారు కాబట్టి తర్వాత అబ్జెక్షన్స్ పెట్టడానికి కూడా లేదు. ఇంత హెవీ సిలబస్ 45 డేస్ 60 డేస్లో కంప్లీట్ చేయగలమా, ఇలాంటి క్వశ్చన్ మార్క్ కూడా వేయడానికి ఆస్కారం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ అఫీషియల్ సైట్లో సిలబస్ అనేది ఉంది. సో సిలబస్ రిలీజ్ చేశారు కాబట్టి ప్రిపరేషన్ కొనసాగించడము మీ యొక్క సిలబస్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ కొనసాగించడము మీ బాధ్యత. సో తరువాత 45 డేస్ ఇచ్చినా 60 డేస్ ఇచ్చినా మనము భయపడాల్సిన అవసరం లేదు. అంతకన్నా ఎక్కువ సమయం కూడా ఇవ్వరు. సో మార్చిలో నోటిఫికేషన్ వచ్చిన మార్చి, ఏప్రిల్, నాకు తెలిసి మేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మే చివరి నాటికి రిజల్ట్ ఇచ్చేసి జూన్ 1 to 10 ట్రైనింగ్ ఇచ్చేసి జూన్ 12న స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు పోస్టింగ్ ఇవ్వడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ మాత్రం మీరు అశ్రద్ధ చేసుకోవద్దు. ఈ 4 నెలలు చాలా కీలకము. ఇప్పటి వరకు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో సెకండరీ, ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనేది ప్రైమరీగా తీసుకొని ఈ 4 నెలలు మాత్రము సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దని మాత్రము నేను ఒక ఫ్రెండ్గా మీకు సలహా అయితే ఇవ్వగలను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 100% ఫిబ్రవరి ఎండింగ్ కానివ్వండి, మార్చిలో కానివ్వండి నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మీ ప్రిపరేషన్ మాత్రం అశ్రద్ధ చేసుకోవద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.